బెంగళూరు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. బెంగళూరులో అద్భుతమైన రీతిలో కని విని ఎరగనట్లుగా కడవరి ఉజ్జీవ మహాసభలు మరి 4, 5, 6వ తారీఖులు శుక్ర, శని, ఆదివారాలలో మరి ప్రతిరోజు సాయంత్రము జరగబోతూ ఉన్నాయండి. మరి ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ మరి సద్వినియోగం చేసుకోండి. బెంగళూరులో ఏవి వరదచారి కళాక్షేత్రము శేషాద్రిపురం బెంగళూరులో జరగబోతోంది. మరి ఈ విషయాన్ని గమనించి ఈ సమాచారాన్ని అనేకులకు తెలియచేయండి. ఏ భయంకరమైన సంఖ్యల మధ్యలో మీరు ఉన్న, మీ కుటుంబాలున్న ప్రతి సంఖ్యలను దేవుడు తెంచబోతూ ఉన్నారండి. ప్రతి అపవాది పోరాటాల పైన దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నారు. సమాధానం, సంతోషం, నెమ్మదిని పరిస్థితులలో మరి మీరు, మీ కుటుంబాలు ఉండొచ్చు. మరి ప్రతి విషయాలలో దేవుడు తన బలమైన కార్యాలను మరి జరిగించబోతున్నారు. తప్పక రండి. ఆత్మీయ జీవితాలలో మరి దేవుడు ఘనమైన కార్యాలను జరిగించబోతున్నారు. చక్కని అద్భుతమైన మరి స్తుతి ఆరాధనతో హృదయాలను కదిలించే అద్భుతకరమైన వర్తమానముతో దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రాంతంలో సంచరించబోతూ ఉన్నారు. మరి తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. బెంగళూరులో జరుగుతున్న ఈ కడవరి ఉజ్జీవ మహా సభలకు ఇదే మా ప్రత్యేకమైన ఆహ్వానం. డేట్ ని సేవ్ చేసుకోండి. అక్టోబర్ 4, 5, 6 ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఏవి వరదచారి కళాక్షేత్రము శేషాద్రిపురం బెంగళూరు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. మరి ఉదయకాల సమయంలో దేవుని మాటల కొరకు ఆశగా ఎదురు చూస్తున్నారు కదా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. ఆశ పెట్టుకున్న వారి జీవితాల్లో దేవుడు ఘనమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ఆయన మాట కొరకు ఆశ పెట్టుకొని బ్రతికినప్పుడు మన జీవితాలు ఉన్నతమైన స్థితిలో ఉంటాయండి. ఆమేన్. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రభు మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును కాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ. అద్భుతకరమైన మాటలు కదండి. నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే అవును కాక. ఏ ఉదయకాల సమయంలో విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నారా? విశ్వాసంతో మనము మరి ప్రార్థిస్తే మన జీవితంలో ఖచ్చితంగా అది జరుగుతుందండి. మనం ఏ కార్యాల కొరకైతే వెయిట్ చేస్తున్నామో, ఆశ పెట్టుకున్నామో ఆ కార్యాలు ఖచ్చితంగా మన విశ్వాసాన్ని బట్టి మన జీవితంలో ఆ గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం. విశ్వాసం లేకుండా మనం ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన పరులమైనా మనలో విశ్వాసం లేకపోతే కదా దేవుని కార్యాలు ఎలా చూడగలుగుతాం? మరి చాలా అనుభవమైన వారి మేము అంటే క్రైస్తవ జీవితంలో, క్రిస్టియానిటీలో కొన్ని సంవత్సరాల కొలది మరి తాత ముత్తాతల దగ్గర నుంచి మంచి క్రైస్తవ కుటుంబము అనే పేరు మన కుటుంబాలకు ఉండొచ్చు. క్రైస్తవ కుటుంబాలని పేరు ఒకటి ఉంటే సరిపోదండి. మన జీవితంలో ప్రార్థన, విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో కూడిన ప్రార్థన అద్భుతమైన రీతిలో స్వస్థతను మనం చూడగలుగుతాం. గొప్ప కార్యాలను చూడగలుగుతాం. ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఉంచబడతాం. మనం ఏదైతే మరి విశ్వాసంతో ప్రార్థిస్తామో ఆ కార్యాలను మన జీవితంలో తూచా తప్పకుండా అవి మన జీవితంలో చూడగలుగుతాము. ఆమేన్. విశ్వాసం లేకుండా మరి మనము ముందుకు వెళ్తే ఏ ప్రయోజనం లేదు. ఇదండి విశ్వాసం అనేది క్రైస్తవుడికి ఒక ఊపిరి లాంటిది. అసలు ఊపిరి లేకపోతే అవునా కదా, చచ్చిన వారితో సమానం. విశ్వాసముతో ప్రార్థించడం మనం నేర్చుకుందాం. కొన్నిసార్లు విశ్వాసాన్ని సమస్యల్ని బట్టి మనము మన జీవితాల్లో చూడలేకపోతూ ఉంటాం. సమస్యలు విశ్వాసం లేకుండా చేస్తూ ఉంటాయి. అంటే జరగదేమో, అవ్వదేమో, ఇంతేమో అనే ఈ మాటల్ని మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. లేదండి, విశ్వాసంతో ఎడతెగక ఆ కాలం జరిగేంత వరకు ప్రార్థించండి. విశ్వాసం, నా దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో ఈ కార్యం జరిగిస్తారు, నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతారు. ఎస్, ఖచ్చితంగా నా దేవుడు నాకు ఈ ఉద్యోగం ఇస్తారు, నాకు ఈ గర్భాన్ని తెరుస్తారు, ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. ఇదిగోండి, ఇదే ఈ విశ్వాసం. ఇదిగో మనని అద్భుతంగా నడిపిస్తుంది. ఆమేన్.
ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా విశ్వాసంతో నిలబడితే ఇదిగో ప్రతి పోరాటము పైన విజయము మనదే, దేవుని బిడ్డలదే. ఆమేన్. ప్రతి పోరాటం పైన విజయాన్ని మనం చూడగలుగుతాం. విశ్వాసంతో అడగండి, దేని గురించి అడగాలో, ఏ విషయంలో బాధపడుతున్నారో విశ్వాసంతో ప్రార్థించండి. నా దేవుడు ఈ కార్యము చేయగల సమర్థుడు, నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారు అని దేవుని పైన ఒక దృఢమైన విశ్వాసంతో ముందుకు వెళ్దాం. దేవుడు అద్భుతాన్ని చెయ్యబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించండి, ఆగకండి. సమస్యలను చూస్తే అక్కడే కుప్పకూలిపోతాం, కానీ విశ్వాసముతో మనము దేవుని వైపు చూస్తే దేవుడు తన దృష్టిని మనపైన ఉంచి మనము చేస్తున్న విజ్ఞాపనలు, ప్రార్థనలు, మొరలు అన్నిటినీ విని తగినట్లుగా ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. అందుకనే విశ్వాసాన్ని పట్టుకుందాం, ముందుకు వెళ్దాం. విశ్వాసం ప్లస్ ప్రార్థన, విశ్వాసము కలిగిన ప్రార్థన దేవుని గొప్ప కార్యాలు చూసే రీతిగా మన జీవితాలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. మరి అందుకని ఒకవేళ విశ్వాసంలో ఆగిపోయారా, విశ్వాసం లేని వారిగా ఉన్నారా, క్రైస్తవులుగానే ఉంటూ జరగదేమో, అవునేమో, లేకపోతే కాదేమో, ఇంకా ఎన్నో క్వశ్చన్ మార్క్స్ ఉంటే దేవుడి కార్యం ఎన్నటికీ చూడలేము. అందుకని ప్రార్థిద్దాం, దేవా విశ్వాసము కలిగిన జీవితం నాకు దయచేయండి. ఏ విషయాల్లో నేను కృంగిపోవద్దు, ఏ విషయంలో నేను పడిపోవద్దు, స్థిరత్వము కలిగిన జీవితం నాకు దయచేయండి అయ్యా అని ప్రార్థిద్దాం. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారండి. పాదాలు పట్టుకుందాం, దేవుని అడుగుదాం. దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో ఈ రోగాన్ని తొలగించే దేవుడై ఉన్నారు. ఖచ్చితంగా నా బిడ్డల జీవితంలో ఉన్నతమైన కార్యం చేసే దేవుడై ఉన్నారు. నా గర్భం ఖచ్చితంగా దేవుడు తెరుస్తారు, నాకు ఉద్యోగం ఖచ్చితంగా దేవుడు ఇస్తారు. ఈ ఈ ఈ విశ్వాసంతో మనం ముందుకు వెళ్తే దేవుడు కార్యం చేస్తారు. ఆమె ప్రార్థిద్దామా? తండ్రి, అద్భుతమైన దేవుడవై ఉన్నావయ్యా. చక్కని రీతిలో మమ్మల్ని ఉదయకాల సమయంలో బలపరుస్తున్నందుకు స్తోత్రం అయ్యా. ఇదిగోండి ప్రభా, విశ్వాసము కలిగిన ప్రార్థనతో మేము ఉన్నప్పుడు మేము ఏది అడిగితే అది మా జీవితంలో ప్రభా ఇదిగోండి ఆ కార్యాన్ని చేసే దేవుడవై ఉన్నాం ప్రభా. ఈ అంత్యకాల దినాల్లో విశ్వాసం లేని వారిగా మేము ఉండకూడదయ్యా. ప్రతి దానిపైన, ప్రతి విషయంలో, ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా విశ్వాసముతో మేము ముందుకు సాగుదుము గాక. బ్లెస్ చేయని ప్రతి విషయంలో నా దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో ఈ కార్యం చేయగల సమర్థుడు, ఆయన ఖచ్చితంగా నా జీవితంలో చేస్తారు అని ప్రభా అందరి మధ్యలో ఎక్కడున్నా ప్రభా ధైర్యముగా చెప్పేవారిగా లేపండి, సహాయము చేయండి. ఎన్ని పరిస్థితులు అతలాకుతలము చేసినా నా దేవుడు నన్ను నిలబెడతారు, నా దేవుడు నా జీవితంలో ఉన్నతమైన స్థితిలో నన్ను ఉంచుతారని ఆ విశ్వాసం ప్రతి ఒక్కరి జీవితాల్లో నింపబడును గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో క్షేమాన్ని కలుగ చేయండి. అలాగే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.